Hi guys, welcome to our channel. In this video we are going to look at Machiavelli's Minutes of 1835. సో మ్యాకియావెల్లీ అనే ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అసలు ఇంగ్లీష్ ఎలా ఇండియాలో స్టార్ట్ అయిందనే దానికి మ్యాకియావెల్లీ మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ వాట్ ఈజ్ ఇట్ అబౌట్. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది. లెట్స్ లుక్ ఎట్ ద స్క్రీన్. సో ఈ మ్యాకియావెల్లీ అనే ఆయన ఎందుకు పిక్చర్లోకి వచ్చాడంటే దేర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఓరియంటలిస్ట్స్ అండ్ ఆక్సిడెంటలిస్ట్ ఆంగ్లిసిస్ట్, అంటే ఇండియన్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేసేవాళ్ళు, తర్వాత ఇంగ్లీష్ని మాత్రమే సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూ వచ్చింది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైందంటే, సో వచ్చిన ఫండ్స్ ఏవైతే ఇండియాలో ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ ఖర్చు పెట్టాలనుకున్నారో అవి ఖర్చు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ టైంలో సో విలియం బెంటింక్ అని ఆయన గవర్నర్ జనరల్గా ఉన్నాడు. అప్పుడు మ్యాకియావెల్లీ ఇండియాకి వచ్చాడు ఒక లా మెంబర్గా. సో ఆయన లా మెంబర్గా ఉండి ఆ తర్వాత ఒక ఏదైతే జనరల్ కౌన్సిల్ ఉందో సో దాని నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. ఆయనకు ఒక రిపోర్ట్ తయారు చేయమని, ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలాగూ మనం ఓరియంటల్ ఆక్సిడెంటల్ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. దాన్ని సాల్వ్ చేయమని, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమన్నారు. యాజ్ అ రిజల్ట్ మిస్టర్ మ్యాకియావెల్లీ సబ్మిటెడ్ ఈజ్ రిపోర్ట్ ఇన్ 1835 విచ్ ఈజ్ నోన్ యాజ్ మ్యాకియావెల్లీస్ మినిట్స్. సో ఈ మ్యాకియావెల్లీ ఆయన ఎందుకు పిక్చర్లోకి వచ్చాడంటే, ఈ ఓరియంటలిస్ట్ అనే కాన్ఫ్లిక్ట్ వల్ల ఈయన ఇండియా వచ్చిన టైంలో విలియం బెంటింక్ ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో లెట్స్ సీ. ఆ రిపోర్ట్లో మేజర్ రికమెండేషన్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 చూడండి, ఇంపార్టెంట్ వన్. ఇంగ్లీష్ షుడ్ బీ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో 1813లో ఉన్న చార్టర్ ఏదైతే చార్టర్ ఉందో ఆ చార్టర్లో ఇండియన్ లాంగ్వేజెస్కి ప్రాధాన్యత ఇచ్చారు, ఓరియంటల్ లాంగ్వేజెస్కి. కానీ ఈయనేం చెప్పిండంటే మ్యాకియావెల్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంగ్లీష్ మీడియం షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ద కీ టు మోడర్న్ లాంగ్వేజ్. లెట్స్ లుక్ ఎట్ హిస్ వ్యూస్. ఇట్స్ అ కీ టు మోడర్న్ లాంగ్వేజ్ ఆఫ్ రూలింగ్ క్లాసెస్. అండ్ ఇంకేం చెప్పారంటే ఇట్ వుడ్ ఫెచ్ రినైజెన్స్ ఇన్ ఇండియా. అసలు రినైజెన్స్లో అంటే ఇండియాలో ఒక పునర్జీవం వస్తుంది మరలా ఇంగ్లీష్ వల్ల అని చెప్తూ వచ్చాడు. ఇండియన్స్ ఆర్ ఈగర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇండియన్స్ అంతా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటా ఉన్నారండి. సో మేజర్ రికమెండేషన్ ఒకటి ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంచాలి. రెండవది, యూరోపియన్ లిటరేచర్ షుడ్ బి టాట్ ఎట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. యూరోపియన్ లిటరేచర్ని చాలా సుపీరియర్గా ఆయన కన్సిడర్ చేసి దీన్ని అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నేర్పించాలి, పిల్లలకి తెలియజేయాలి అనేది ఆయన ఉద్దేశం. A single shelf of good European library worths the whole native literature of India and Arabia. ఒక సింగిల్ సెల్ఫ్లో ఉన్న బుక్స్ ఏవైతే ఉంటాయి, యూరోపియన్ లైబ్రరీలో ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలో అరబ్ కంట్రీస్లో ఉన్న అన్ని లిటరేచర్కి సమానం అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, థర్డ్ రికమెండేషన్ మీరు చూస్తే all regional institutions should be converted into English education. So చూడండి, వెరీ ఇంపార్టెంట్. గ్రాంట్స్ గివెన్ టు such institutions can be utilized for spreading of English ఇండియాలో ఉన్న ఏవైతే రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండో అవన్నీ కూడా ఇంగ్లీష్లోకి మార్చేయాలి. ఆ తర్వాత వాటికి గ్రాంట్స్ ఇస్తే ఆ గ్రాంట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ని డెవలప్ చేయడానికి మాత్రం ఉపయోగించాలనేది ఆయన ఉద్దేశం. సో ఫోర్త్ రికమెండేషన్, ఇట్స్ అ స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఆయన డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. ఇది ఒక ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అంటే ఏంటని అడగవచ్చు, లేకపోతే అది ఎవరు ప్రపోజ్ చేశారని అడగవచ్చు. సో చూడండి, ఈ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అనేది ఏంటంటే దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద మాస్. అసలు మాస్ని ఎడ్యుకేట్ చేయాల్సినంత అవసరం లేదు అనేది ఆయన ఉద్దేశం. ఏంటంటే మాస్ ఎవరైనా క్లాస్ని జస్ట్
ఫాలో అవుతారు. పెద్ద పెద్దోళ్ళని అంటే బాగా రిచ్ పీపుల్ని, ఈ మాస్ పీపుల్ అంతా లేని వాళ్ళంతా ఇమిటేట్ చేస్తారనేది స్ట్రాంగ్ బిలీఫ్. అందుకని దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎడ్యుకేటింగ్ ద మాస్. ఈ పేదవాళ్ళకి చదువులు చెప్పాల్సినంత అవసరం లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అంత పెద్ద అవసరం లేదు. బట్ ఎడ్యుకేటింగ్ ద అప్పర్ క్లాస్ ఇట్ వుడ్ బీ filtered down to the lower class people, as it is human tendency that the common folk always try to imitate the people of higher status. సో డబ్బులు లేని వాళ్ళు లేకపోతే హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళని లోవర్ క్లాస్ పీపుల్ ఫాలో అవుతారనేది ఆయన ఉద్దేశం. దేర్ ఆర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. లెట్స్ లుక్ ఎట్ దెమ్ క్విక్లీ. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మెరిట్స్ చూడండి. కమెన్స్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఈ మ్యాకియావెల్ రావటం వల్ల ఇంగ్లీష్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, అది బిగినింగ్ అని మనం చెప్పొచ్చు. ఇంట్రడక్షన్ ఆఫ్ యూరోపియన్ లిటరేచర్, ఈయన వల్ల యూరోపియన్ లిటరేచర్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇంట్రడక్షన్ టు మోడర్న్ సిస్టమ్, ఒక ఎడ్యుకేషన్ ఒక మోడర్న్ సిస్టమ్ తీసుకొచ్చారు. కమెన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. విండో టు డెమోక్రటిక్ ఐడియాస్ కూడా ఒక బీజం పడిందని చెప్పొచ్చు. అవేర్నెస్ ఆఫ్ కాన్సెప్ట్స్ లైక్ నేషనలిజం. సో ఇంగ్లీష్ చదువుకోవటం వల్ల జనానికి నేషనలిజం డెవలప్ అవుతూ వచ్చింది, ఎందుకంటే ఒకరి ఫీలింగ్స్ ఒకరు తెలుసుకోవడం జరిగింది. డిమెరిట్స్. సో ఇట్స్ యాడెడ్ ఎక్స్ట్రా ఫ్యూయల్ టు ద బర్నింగ్ ఫైర్. అప్పటికే చాలా ఇదున్న వాటికి ఇంకా అవన్నీ కూడా కోపతాపాలు రగులుకొని అని చెప్పొచ్చు రీజనల్గా. సో నెగ్లెక్టెడ్ రీజనల్ లాంగ్వేజెస్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఆయన లేదు. ఆయన నెగ్లెక్టెడ్ ఇంజనీరియస్ సిస్టమ్, ఇండియాలో ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేశాడు. నెగ్లెక్టెడ్ ఈస్టర్న్ లిటరేచర్ ఆల్సో అండ్ ఫోకస్డ్ ఆన్ ప్రొడ్యూసింగ్ క్లర్క్స్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఇన్ బ్లడ్ బట్ టేస్ట్ అండ్ మోరల్స్ అండ్ మోటివ్స్ అండ్ ఎవ్రీథింగ్ మస్ట్ బీన్ బ్రిటిష్. సో వాడు ఇండియన్ అయి పుట్టాలి, కానీ వాడి ఉద్దేశాలన్నీ కూడా వాడి ఆలోచనలు కూడా ఇంగ్లీష్ లాగా ఉండాలనేది. సివియర్లీ కండెమ్ ద నేటివ్ లిటరేచర్ అండ్ కల్చర్. ఆయన నేటివ్ లిటరేచర్, ఇండియన్ లిటరేచర్ని కల్చర్ని ఆయన సివియర్గా కండెమ్ చేశాడు. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ నేటివ్ లిటరేచర్ అండ్ కల్చర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ watching this video. Please subscribe and support.